హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పిఆర్. సో మనం ఈరోజు ఎన్సీఈఆర్టీ ఓకేనా, ఎన్సీఈఆర్టీలో క్విజ్ అనేది చూస్తున్నాం. రెగ్యులర్గా డైలీ క్విజ్ అనేది చూస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం చూసేది వచ్చేసి హిస్టరీ 12th ఎన్సీఈఆర్టీ నుంచి చాప్టర్ 1 నుంచి నేను ఈరోజు క్విజ్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నాను. సో మీరు యూపీఎస్సీ కళను పెట్టుకుని అలాగే యూపీఎస్సీ ఐఏఎస్ అవ్వాలి, సాధించాలి అనే కళతో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారంటే మీరందరూ తప్పకుండా స్టార్ట్ చేయవలసిన ప్రిపరేషన్ ఎన్సీఈఆర్టీ అనండి. అంటే సో చూడండి, మీ యూపీఎస్సీ కళల్లో ప్రారంభం అనేది ఇప్పుడు ఎన్సీఈఆర్టీతోనే ప్రారంభించాలి. ఎన్సీఈఆర్టీ చదవకుండా యూపీఎస్సీ అనేది వన్ ఆఫ్ ద ఇంపాసిబుల్ టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు సక్సెస్ అయిన ఎవరినన్నా అడగచ్చు, ఎన్సీఈఆర్టీ ఈజ్ అ బేసిక్ ఫౌండేషన్. అలాంటి అద్భుతమైన ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ కోర్స్ నుంచి వచ్చి మనం క్లాస్ 6th నుంచి 12th వరకు కంప్లీట్ బుక్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లోనే తెలంగాణ, ఏపీలో బెస్ట్ ఎవర్ కోర్స్, అలాగే బెస్ట్ ఎవర్ క్వాలిటేటివ్ అనాలిసిస్తో, లైన్ బై లైన్ డీటెయిల్డ్ అనాలిసిస్తో జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 15,000 రూపీస్కి, అంటే 15,000 రూపాయలకే మీకు సో ఎఫిషియంట్ కోర్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. సో అలాగే మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. 5,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ ప్రొవైడ్ చేస్తూ కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్, ఒక్కసారి కోర్స్ ఆప్ట్ చేసుకున్నా అంటే లైఫ్ టైం మీకు ఈ కోర్స్ అనేది ఉంటుంది. చూడండి, బిగినర్స్ అయి ఉంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన కోర్స్ అనేది తీసుకొని ప్రిపరేషన్స్ అనేది ఇంకా ఈజియర్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క ఎన్సీఈఆర్టీ అనేది ఎంత ముఖ్యం అనేది సెలెక్ట్ అయిన ఒక్కొక్కరిని అడిగితే మీకు తెలుస్తుంది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో అందువల్లనే మనం ఈ కోర్స్ అనేది లో కాస్ట్కే 15,000కే స్టూడెంట్స్ అందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉండేలాగా అందిస్తూ ఉన్నాం. తరువాత ఈ యొక్క మంత్కైనా ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ అనేది మనం అందిస్తున్నాం. యూపీఎస్సీ కళలతో ప్రారంభమవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మోడ్లో మీ ఇంటి వద్దనే నుండి మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే లక్షలు పోసి మీరు మల్టిపుల్ ప్లేసెస్కి అలాగే డిఫరెంట్ ప్లేసెస్కి తిరగాల్సిన అవసరం ఏంటి. క్వాలిటీ సబ్జెక్ట్స్, క్వాలిటీ స్టాఫ్, కంటెంట్తో పాటు మీ ఇంటి వద్దనే నుండి మీరు నేర్చుకోవచ్చు. అది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఒక రోజులో అయ్యే పని కాదు. 1-2 years ప్రిపరేషన్స్ అనేది ఖచ్చితంగా నెససరీ ఉంటుంది. సో అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అనేది ఆన్లైన్ మోడ్లో మనం అందిస్తున్నాం. దానికైనా ఫీజ్ అనేది జస్ట్ 60,000 రూపీస్కి మీరు ఈ కోర్స్ అనేది పొందవచ్చును. ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో 65,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ని మీకు 60K అందిస్తూ ఉన్నాం. మీరు ఈఎంఐ ఫెసిలిటీ కూడా పొందవచ్చును. అంటే నెలసరి సార్ ఒక్కసారిగా 60,000 కట్టలేను సార్, కానీ నాకు కోర్స్ తీసుకోవాలనుంది సార్ అని ఒక ఇంట్రెస్ట్లో మీరు ఉన్నారు అంటే నెలకి 5,000 రూపీస్ మీరు పే చేసుకుంటూ ఈ కోర్స్ అనేది మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క కోర్స్ యొక్క ఆఫర్ అనేది మీకు 20th ఫిబ్రవరి వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అలాగే ఆఫ్లైన్ క్లాస్ అంటే క్లాస్ ఎన్విరాన్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే మీకోసం ఏంటంటే సో ఖచ్చితంగా వైజాగ్ మరియు హైదరాబాద్లో మన బ్రాంచెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో అక్కడికి వచ్చి మీరు లైవ్ డెమో క్లాసెస్ ఫ్రీగానే అటెంప్ట్ అయ్యి తర్వాత మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో అలాగే ఈ కోర్స్ యొక్క ఫీజ్ అనేది మీకు 70,000 ఫీజు అవుతుంది. వ్యాలిడిటీ అనేది 20th ఫిబ్రవరి వరకు మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది తెలుగు రాష్ట్రంలో ఉంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి అందిస్తూ ఉన్నాం. సో తప్పకుండా ఇలాంటి ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తున్నాను. సో ఓకే గైస్, సో మనం ఈరోజు యొక్క టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో మన యొక్క ప్రిపరేషన్స్ గైస్, సో ఆఫర్స్ ఇవన్నీ కూడా రొటీన్గా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కొద్దిగా బోరింగ్గా ఉండొచ్చు. బట్ స్టిల్ ఒక బిగినర్కి మన వాల్యూ అనేది తెలియాలి, మన కంటెంట్ అనేది తెలియాలి, తర్వాతనే ఆ బెనిఫిట్ అనేది వారు పొందగలరు. కాబట్టి సో మనము ప్రతి వీడియోకి కూడా డీటెయిలింగ్ అనేది ఇస్తూనే ఉన్నాము. సో నెక్స్ట్ మనం చూస్తున్నాము. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి సో ఈ యొక్క కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సో క్వశ్చన్ పేపర్, సో అంటే యూపీఎస్సీ పీవైక్యూస్ మనము చూస్తున్నాము. జస్ట్ క్వశ్చన్స్ చూసి ఆన్సర్స్ చూసే సెషన్ అయితే కాదు. క్వశ్చన్స్ చూసి ఆ క్వశ్చన్ నుంచి కూడా ప్రతి ఒక్కటి అనలైజ్ చేస్తూ క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేస్తాం, క్వశ్చన్స్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఎలా వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యేలా తెలుపుతుంటాం. ఈ రోజు యొక్క క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. సో హిస్టరీ టాపిక్ కాబట్టి చాప్టర్ 12th క్లాస్ నుంచి కూడా థీమ్స్ 1 అనేది ఉంటుంది. సో అక్కడి నుంచి కూడా మనం ఏంటంటే సో 11th 12th ఎన్సీఈఆర్టీస్ అనేది వరుసగా మనం కవర్ చేస్తూ వస్తున్నాము. సో అందులో హిస్టరీ పార్ట్ 1 ఇది. సో వీ కెన్ గెట్ ఇన్ టు ద కోర్స్. సో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ సైట్స్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. కింద మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కొన్ని సైట్స్ యొక్క పేర్లు అనేది ఇచ్చారు.
అరేంజ్ ద అబోవ్ సైట్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. సో ఇక్కడ చూడండి, మీరు పుస్తకాలలో జస్ట్ చదువుతారు ఏంటి మ్యాప్ అనేది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉందనేసి అలా చూసుకొని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ద్వారా మీకు అర్థమైన విషయం ఏంటంటే, మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ ఇంకా ఏదైనా కానీ మీరు చదువుతున్నారంటే ఆ ప్రాంతాన్ని చదువుతున్నప్పుడు సో వెస్ట్ నుంచి ఈస్ట్కి ఏవేవి ఉన్నాయి, నార్త్ నుంచి సౌత్కి ఏమేమి ఉన్నాయి, సౌత్ నుంచి నార్త్కి ఏవేవి ఉన్నాయి, ఈస్ట్ టు వెస్ట్ ఏవేవి ఉన్నాయి అనేవి కూడా మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ప్రిపరేషన్ అనేది ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఏమీ కాదు. మన బ్రెయిన్కి మనం ఎంత హార్డ్ వర్క్ ట్రైనింగ్ ఇప్పించామంటే అంత ఈజీగా అనేది అయిపోతుంది. అంటే ఇక్కడ మీకు ఇవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తెలిస్తే సరిపోదు, మీకు తెలిసిన దాంతో పాటు అవి ఎక్కడున్నాయి ఏంటి వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్మెంట్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, అంటే మ్యాప్ అనేది పక్కాగా స్టూడెంట్స్ అందరికీ కూడా దీనికి సంబంధించి తెలిసి ఉండాలి. సో లెట్ మీ టేక్ యూ టు ద మ్యాప్. సో ఇక్కడ సో ఓవరాల్గా మనం చూస్తున్నాము అంటే సో ఈ మ్యాప్ అనేది మనం చూద్దాం. సో ఇక్కడ లెట్ మీ షో ద మ్యాప్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ ఏమేమి పేర్లు ఉన్నాయో చూసుకోండి, కాలిబంగన్, రోపర్, సుత్కాజెండర్, తర్వాత కోటి డిజి. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ వెస్ట్ నుంచి మనకేం అడిగారు, వెస్ట్ నుంచి ఈస్ట్కి అడిగారు కాబట్టి సో ఈ మూడిట్లో వెస్టర్న్ మోస్ట్ పార్ట్ ఎక్కడ ఉంది, తర్వాత మనం మ్యాప్ అనేది చూస్తాము, నో వరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేసెస్ అనేది ఒకసారిగా చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి బాగా క్లియర్గా చూసారంటే ఈ సుత్కాజెండర్ అనేది ఒక కోస్టల్ టౌన్ లాగా ఉంది. ఓకేనా, సుక్టాకో అనేది ఇంకోటి ఉంది, సో దాన్ని పక్కన పెడదాం. సో సుత్కాజెండర్ అనేది వెస్టర్న్ మోస్ట్ పాయింట్, అంటే ఇది వెస్టర్న్ మోస్ట్ పాయింట్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా మీకు ఫస్ట్ పొజిషన్ ఉన్నాయి. సో అంటే ఏంటి, ఎలిమినేషన్. సో ఇక్కడ 1 2 3. సో చూడండి, సుత్కాజెండర్ అనేది 3వ స్థానంలో ఉంది. సో 3rd పొజిషన్లో చూడండి, 3rd పొజిషన్ ఫస్ట్, అంటే వెస్టర్న్ మోస్ట్ పార్ట్ ఇది కాబట్టి నాకు మిగతావి కాలిబంగన్, రోపర్, అలాగే కోట్ డీజీ ఇవి నాకు తెలియకపోయినా సరే నా ఆన్సర్ 3 అనేది వెళ్ళిపోతాను. సో ఇవేనండి యూపీఎస్సీ స్టూడెంట్స్ చాలామంది కఠినమైన కఠోరమైన శిక్షలు ఇవి అవి ప్రయత్నించి ఏమేమో చేస్తూ అంటారు. నో, మీకు ఒకటి కరెక్ట్గా తెలిసినా కానీ ఇంత టఫెస్ట్ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. బట్ స్టిల్ మిగతావి కూడా మనం చూడాలి కాబట్టి లెట్ us చెక్ ఇట్ అవుట్. ఓకేనా, 4 1 2 కదా. సో అంటే ఏంటి ఇక్కడ, సో వరుసగా మనం చూస్తూ ఉన్నామంటే మనకి సో కాల్ ఈస్టర్న్ మోస్ట్ పార్ట్లో ఏముంది. ఓకేనా, సో సుత్కాజెండర్ ఉంది, తర్వాత మనకి ఇక్కడ చూడండి, సో ప్లేసెస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో సుత్కాజెండర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, కోట్ డిజీ ఇచ్చున్నారు, అవునా. తర్వాత ఏంటి, రోపర్. ఓకేనా, సో మనకి ఇంకోటి ఏమి ఇచ్చారు, రోపర్ అనేది ఇచ్చారు. సో వేర్ ఇస్ దిస్ రోపర్. తర్వాత ఏంటి, కాలిబంగన్. వేర్ ఇస్ దిస్ కాలిబంగన్. కాలిబంగన్ ఇక్కడ ఉంది. ఓకేనా, రోపర్ ఇక్కడ ఉంది. సో కోట్ తర్వాత రోపర్, లెట్స్ చెక్ ఇట్ ఫర్ ద రోపర్. యా, ఇక్కడ ఉంది రోపర్. ఓకేనా, దిస్ ఇస్ రోపర్. సో ఇప్పుడు చూడండి, వెస్ట్ టు ఈస్ట్ అంటే సుత్కాజెండర్, కోట్ డిజీ, తర్వాత కాలిబంగన్, తర్వాత రోపర్. సో అంటే ఏంటి 3. సో తర్వాత ఏంటి, కోట్ జీ కదా, సో 4. సో ఓకేనా, కోట్ జీ అనేది 4 కాబట్టి 4. తర్వాత 1 కాలిబంగన్ కాబట్టి కాలిబంగన్. తర్వాత ఏంటి, రోపర్. రోపర్ అనేది తూర్పైన భాగం కాబట్టి లాస్ట్లో 2 ఉండాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూసారు అంటే మీకు రోపర్ అనేది ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ అని తెలిసినా మీ ఆన్సర్ కరెక్ట్. అలాగే స్టార్టింగ్లో సుత్కాజెండర్ అనే వెస్టర్న్ మోస్ట్ పాయింట్ అని వచ్చినా మీకు ఆన్సర్ కరెక్ట్. సో అలాగే ఇక్కడున్న ప్లేసెస్ అనేది ఒకసారిగా చూస్తాము. సో ఒకసారిగా ఒక మ్యాప్ అనాలిసిస్ అనేది దీని గురించి చూస్తాము, చాలా చాలా ముఖ్యమైనది. సో చాలా వరకు ముఖ్యమైన సైట్స్ అంతా కూడా ఏంటంటే పాకిస్తాన్లోనే ఉన్నాయి. సో అందులో చూసామంటే సుత్కాజెండర్ అనేది వెస్టర్న్ మోస్ట్ పార్ట్లో ఉంటుంది. ఈ ఇండస్ నది అంచు ప్రాంతాల్లోనే ఇక్కడ చూడండి, మహెంజోదారో ఇండస్ నది పక్కన ఉంది, ఆమ్రీ ఉంది, చన్హుదారో ఉంది. చన్హుదారో ఒక అద్భుతమైన సిటాడల్కి ఫేమస్. ఓకేనా, సో చన్హుదారో కూడా ఇక్కడే లొకేట్ అయింది. కోట్ డిజీ అనేది ఇండస్ నది పక్కన లొకేట్ అయింది. తర్వాత ఇక్కడ చూసారు అంటే సదర్న్ పార్ట్లో ధోలవీరా. సో మ్యాప్ స్టడీ చేస్తున్నాను, సో చాలా ఇంపార్టెంట్ అయిన మ్యాప్ స్టడీ. ధోలవీరా అనేది మన కచ్ ప్రాంతంలో అనేది ఉంది. తర్వాత చూసారంటే సుర్ఖాటెడో. సో ఇంకోటి సుర్ఖాటెడో కూడా ఏంటంటే మన కచ్ ప్రాంతంలో ఉంది. తర్వాత లోతల్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ పోర్ట్ టౌన్ అండి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం నాటి ట్రేడ్ వ్యాపారం ఇవన్నీ చేస్తున్న ముఖ్యమైన సిటీ లోతల్. సో తర్వాత రాంగ్పూర్, రోజ్టీ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. తర్వాత ఇంకా కొద్దిగా దైమాబాద్ అనేది కొద్దిగా సదర్న్ మోస్ట్ పాయింట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దైమాబాద్ అనేది వన్ ఆఫ్ ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఏదైనా ఉందంటే అదేనండి. సో తర్వాత మనం ఇటు చూస్తున్నామంటే సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్తా చూడండి, నర్మదా తాపీ నది ప్రాంతంలో కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్ ఉంది. దానికైనా సౌత్లో కూడా సైట్ ఉంది, అంటే ఇక్కడ గోదావరి నది ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంలో కూడా మనకి ఇండస్ వ్యాలీ సైట్ అనేది లొకేట్ అయింది. తర్వాత మనం చూసుకున్నాము అంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే సో చూడండి హరప్ప. సో హరప్ప అనేది ఏ నది పక్కన, రవి. సో చూడండి హరప్ప మొహంజోదారో ముఖ్యమైన
టౌన్స్. మొహంజదారో అనేది ఇండస్ నది పక్కన, అలాగే హరప్పా అనేది మనకి రవి నది పక్కన ఉంది. సో అలాగే మనకి ఇవి కూడా తెలుసుండాలి, అంటే ఏ నది పక్కన ఏముందనేది కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం సైట్స్ అనేది మనకి ఈ భాగంలో అనేది కంబైన్డ్గా అనేది ఉన్నాయి. సో వాటి వరకు మనం వచ్చాము అంటే ముఖ్యంగా ఏంటంటే బన్వాలి, కాళీబంగన్ గాజులు తయారీ అక్కడ ఎక్కువగా ఉంటుంది. రాఖీ గార్హి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ అది. సిస్వాల్, తర్వాత ఆలంగిర్పూర్, ఓకేనా, ఆలంగిర్పూర్ అనేది వన్ ఆఫ్ ద ఈస్టర్న్ మోస్ట్ సైట్గా ఉంటుంది. హులాస్, తర్వాత భగవాన్పుర, నెక్స్ట్ రోపర్, తర్వాత కంటా, ఓకేనా, కత్పాలోన్. సో తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాండా. ఈ మాండా అనేది నార్దర్న్ మోస్ట్ పాయింట్ మనకుంటున్న, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం నాటి సైట్స్లో నార్దర్న్ మోస్ట్ పాయింట్ ఏదైనా ఉందంటే అది మండా, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇదన్నీ గుర్తుపెట్టుకుని తర్వాత గుమ్లా అనేది ఇంకోటి. సో ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మీకు ఇంకోటి చూడండి, సుత్కాజండర్, మాండా, తర్వాత ఆలంగిర్పూర్, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దైమాబాద్. సో అంటే ఏంటి, ఆల్ ద బౌండరీ ఎలిమెంట్స్ కూడా మనకి తెలిసి ఉండడం అనేది ఒక ఉన్నతమైన ప్రిపరేషన్ అండి. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఒక సబ్జెక్ట్ అనేది సింపుల్గా ఏదో పైన చదివేస్తే సరిపోదు, మనం డీటెయిల్ అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంది. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారని చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మెచ్యూర్ ఫేజ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాస్టెడ్ ఫ్రమ్ 1900 to 1300 BC. అంటే ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్ కాలం నాటికి సో చాలా ఎక్సలెంట్ కాలం. అంటే మెచ్యూర్ హరప్పన్ అంటే ఏంటి అంటే వాటి యొక్క డెవలప్మెంట్స్ కానీ వాటి యొక్క యాక్టివిటీస్ కానీ పీక్ లెవెల్లో ఉండేది. సో ఆ పీక్ లెవెల్లో అనేది సో 1900 నుంచి కూడా 1300 BC కాలంలో అనేది ఉన్నట్టు తెలుపుతున్నారు. తర్వాత ద డిస్టింక్టివ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్, సో ఇక్కడ చూడండి, డిస్టింక్టివ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ హరప్పన్ కల్చర్ such as seals and weights have been found from the present day areas of Afghanistan, Pakistan. సో మనకి చాలా వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం నాటికి దొరికిన సీల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కడి నుంచి దొరుకున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ నుంచి దొరికినట్టు తెలుపుతున్నారు. తర్వాత స్టేట్మెంట్ ఏంటంటే grains found on IVC sites mainly include wheat and barley and rice was relatively rare. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అనేది మనం తెలియజేయాల్సి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకున్నాము అంటే మనకి ఆన్సర్ అనేది వచ్చేసినట్టే, ఓకేనా. సో పైన ఉన్న స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని మనం ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్కి మనకి ఫ్యాక్ట్ తెలిసి ఉండాలి. అంటే హరప్పన్ సివిలైజేషన్లో మనము మెచ్యూర్ అని దేన్ని అంటాము అంటే, అలాగే సో స్టార్టింగ్ ఎర్లీ ఫేస్ అనేది దేన్ని అంటాము, తర్వాత లేట్ ఫేజ్. సో హరప్పన్ సివిలైజేషన్ని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు, మెచ్యూర్, ఎర్లీ అండ్ లేట్. అంటే ఫస్ట్ ఎర్లీ హరప్పన్ అంటారు, తర్వాత మెచ్యూర్ హరప్పన్ అంటారు, తర్వాత లేట్ హరప్పన్ అంటారు. జనరల్గా స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక డేటా ఉంటుంది, ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్ ఈ కాలం నుంచి ఆ కాలం వరకు అనేది. యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు అది మాత్రం సరిపోదు, మెచ్యూర్ ఫేజ్ ఏది, ఎర్లీ ఫేజ్ ఏది, లేట్ ఫేజ్ ఏది, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. సో అందువల్ల సో ఇది ఫ్యాక్ట్ కాబట్టి ఐ విల్ అనాలిసిస్ దిస్ ఫ్యాక్ట్ లేటర్. సో మిగతా 2 స్టేట్మెంట్స్ని నేను కరెక్ట్ చేస్తాను. చూడండి, ద డిస్టింక్టివ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఇక్కడ దొరికిన హరప్పన్ కల్చర్ కాలం నాటి సీల్స్ కానీ వెయిట్స్ కానీ అవన్నీ మనకు దొరికాయి కదా, అవన్నీ చాలా వరకు ఏ ప్రాంతం నుంచి తీయబడిందంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ గుజరాత్. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే. సో ఇక్కడ ఏంటి, వాళ్ళు ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి దొరకడం జరిగిందన్నారు, కరెక్టే కదా. అంటే దాంతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా దొరికాయి. అంటే ఏంటి, స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో అంటే ఏంటి, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. సో తర్వాత ఇక్కడ ఐవీసీ కాలంలో వాళ్ళ యొక్క డైటరీ అనేది మనకు తెలియాలి. అంటే ఏం తింటున్నారు, వాళ్ళు ఫాలో అయ్యే ఫుడ్ ప్యాటర్న్ అనేది చాలా వరకు ఏంటంటే వారంతా కూడా సబ్సిస్టెన్సెస్ ఫార్మింగ్ అనేది చేసేవాళ్ళు. సబ్సిస్టెన్స్ అంటే ఏంటంటే సో వారు ఆదాయం కోసం కాకుండా ఆకలి కోసం పనిచేసేవాళ్ళు. అంటే ఏంటి, వారి యొక్క అవసరాలను బట్టి, సో వారి యొక్క నెసెసిటీని బట్టి వాళ్ళు పంటలు అనేది పండించేవారు. వారి యొక్క కల్చర్ అలాగే ఉండింది. అలాగే వాళ్ళు వైడ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఎక్కువగా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో చేసేవాళ్ళు. తర్వాత అనిమల్స్ అనేది కూడా వాళ్ళు కేర్ చేసేవారు. అంటే డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్ అనేది ఎక్కువగా ఉండేది. ఇంకా వాళ్ళ ఫుడ్ డయటరీలో ఏంటంటే ఫిష్ కూడా ఉండేది. సో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ డయటరీలో అనేది ఫిష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంటే. తర్వాత మనం వాళ్ళ యొక్క డైటరీ అనేది రీకన్స్ట్రక్ట్ చేస్తూ స్టడీ చేసినామంటే వాళ్ళ యొక్క ఫుడ్ స్టైల్లో మనం ఎలాగైతే ఈ మధ్యకాలంలో మన ఇండియన్స్ అంతా కూడా గ్రెయిన్స్ ఎక్కువగా తింటుంటారు, అలాగే గ్రెయిన్స్తో పాటు మనం సీడ్స్ అంటే సీడ్ క్రాప్స్, సీడ్ ఫుడ్స్ అనేవి కూడా మనం ఎక్కువ తింటుంటాము. అదేవిధంగా వారి ఫుడ్ స్టైల్ కూడా ఉంది. అలాగే ఈ గ్రెయిన్స్కి ఎవిడెన్స్గా మన హరప్పన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా మనకి చాలా వరకు వీట్ అండ్ బార్లీ ఎక్కువగా దొరికాయండి. వీట్ అండ్
బార్లే. సో వీట్ అండ్ బార్లే అనేది మనకి చాలా ఎక్కువగా దొరికింది. సో థర్డ్ స్టేట్మెంట్లో వీట్ అండ్ బార్లే అనేది తెలిపారు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ అనేది రైట్. రైస్ వాస్ రిలేటివ్లీ రేర్ అంటే చూడండి వీట్ అండ్ బార్లే మాత్రమే కాదు, మీరు ఇంకా కొన్ని పాయింట్ తెలుసుకోవాలి. ఐ విల్ ఫినిష్ దట్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పాయింట్. ఓకేనా, సో ఇది ఎలా కరెక్ట్ అయింది. తర్వాత లెంటిల్స్, ఓకేనా, లెంటిల్స్ కానీ చిక్ పీ కానీ, ఓకేనా, చిక్ పీ వెరైటీస్ కానీ. సో తర్వాత ఏంటంటే సీసమ్, మిల్లెట్స్, ఓకేనా. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి యూపీఎస్సీలో ఇలాంటి కంటెంట్ అనేది స్టేట్మెంట్స్లో అనేది ఉండింది. సో అందుకే మిల్లెట్స్ కూడా వాళ్ళకి ఏంటంటే పరిచయమే. ఇవన్నీ కూడా ఎక్కడ మనం ఎక్కువగా ఫైండ్ చేసాము అంటే గుజరాత్ పరిసర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఏంటంటే వీట్, బార్లీ, లెంటిల్, చిక్ పీ, సీసమ్ ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్సెస్ అనేది దొరికాయి. కాకపోతే మనకి రేరెస్ట్ ఆఫ్ రేర్ అంటే రైస్ అనేది వాళ్ళకి పరిచయం అయితే ఉందండి. రైస్ అనేది వాళ్ళ యొక్క స్టాపుల్ ఫుడ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఫుడ్ రైస్ కాదు, కానీ రైస్ యొక్క ఎవిడెన్సెస్ అయితే మనకి దొరకడం అనేది జరిగింది. ఎక్కడ దొరికిందంటే లోతల్. మీకు గుర్తుందో లేదో, నేను ఇంతకుముందు క్వశ్చన్లోనే లోతల్ అంటే చూపించాను. సో గుర్తుందో లేదో ఒకసారిగా నేను మీకు చూపించేస్తాను. ఎందుకంటే మనకి ఒక పేరు విన్నప్పుడు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, తెలిసి ఉండాలి. లోతల్ గుజరాత్ యొక్క గల్ఫ్ ఆఫ్ కంబట్ దగ్గర ఉంటున్నది ఈ యొక్క లోతల్. సో రంగ్పూర్, రోజ్డీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ప్రాంతంలోనే ఉంది. బట్ జస్ట్ లోతల్ అనేది ఎక్కడుందో గుర్తుపెట్టుకోండి. ఆ లోతల్ అనేది పోర్ట్ ఏరియా కాబట్టి సో మనకి ఏంటంటే ఆ లోతల్ అనే ఒక ప్రాంతంలోనే ఏంటంటే ఈ రైస్ ఎక్కువగా ఉపయోగించిన కాయినా రైస్ హస్క్స్ కానీ వాటి యొక్క ఎవిడెన్సెస్ అనేది మనకి దొరికాయండి. సో దీన్ని బట్టి ఏంటి రైస్ అనేది ఉంది కానీ రేరెస్ట్ ఎలిమెంట్ అనేది మనకి కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ వరకు మీకు సబ్జెక్ట్ క్లియర్ అంటే ఇంకొక విషయాన్ని నేను మీకు క్లియర్గా తెలిపాల్సి ఉంది. సో ఫస్ట్ పాయింట్, సో ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ 2 and 3 కరెక్ట్ కాబట్టి సో 1 స్టేట్మెంట్ పోతుంది, థర్డ్ స్టేట్మెంట్ పోతుంది, తర్వాత ఈ 2 స్టేట్మెంట్ ఒకటి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా కదా అని తెలిసిందంటే మనకి సో ఇప్పుడు ఆప్షన్ 2 ఆప్షన్ 4 అనేది తెలుస్తుంది. సో అప్పుడు మనము ఫస్ట్ ఇయర్లీ ఫేస్ అని ఎప్పుడు అంటాం. సో హరప్పన్ సివిలైజేషన్స్, ఓకేనా, హరప్పన్ కల్చర్ అనేది మనము జనరల్గా డివైడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే 3 రకాలుగా విభజిస్తామని చెప్పాను. ఒకటి ఇయర్లీ ఫేస్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో హరప్పన్ సివిలైజేషన్ ప్రారంభం అవుతున్న స్టేజ్ ఇప్పుడు అంటే 3300, ఓకేనా, 3300 కాలం నుంచి కూడా సో 2600 బీసీ, ఓకేనా, 2600 బీసీ ఈ కాలంలోనే మనం ఇయర్లీ అంటాం. తర్వాత ఏంటంటే మెచ్యూర్ స్టేజ్ అంటాం. మెచ్యూర్ స్టేజ్ అంటే చాలా వరకు డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అద్భుతంగా అనేది జరుగుతుంది. ఈ కాలం ఎప్పుడంటే 2600 బీసీ నుంచి కూడా మనం 1900 బీసీ వరకు ఉంది. తర్వాత మనకి ఇంకొక స్టేజ్ ఉంది. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది మన యొక్క లేట్ హరప్పన్ అంటే హరప్పన్ ఏజ్ ఎండ్ అవ్వడానికి కొద్దిగా ముందు ఉన్నదే మనం లేట్ హరప్పన్ అంటాం. సో అంటే ఆ హరప్పన్ సివిలైజేషన్ తగ్గిపోతున్న కాలం అది, అంటే నశించిపోతున్న కాలం ఇది. 1900 నుంచి కూడా 1300 బీసీ వరకు, ఇవన్నీ కూడా బిఫోర్ క్రైస్ట్. సో అంటే ఏంటి ఈ 1900 to 1300 అనేది దేన్ని సూచిస్తుంది? లేట్ హరప్పన్ సివిలైజేషన్ సూచిస్తుంది. కానీ ఇక్కడ ఏం చూడండి, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి మెచ్యూర్ అని చెప్పి లేట్ డేటా అనేది ఇచ్చారు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఇదే చూడండి మనకి చదివి ఉన్నా కానీ అన్నీ కరెక్టే ఏమో అనిపించేలా ఉంటుంది, కానీ అక్కడికి పోయాక ఖచ్చితంగా ఆన్సర్ మనము తప్పు పెడుతూ ఉంటాం. సో ఇదే యూపీఎస్సీ మనల్ని ఎక్కువగా పప్పులో కాలేసేలాగా చేస్తుంది. అంటే ఏంటి ఈజీగా ఇట్ విల్ మేక్ యూ డిసీవ్ యూ, అంటే ఏంటంటే మనల్ని ఈజీగా ఏమారుస్తుంది. సో ఇప్పుడు ఈ 3 తెలిస్తేనే తప్ప మనం ఈ క్వశ్చన్ అనేది చెప్పగలం. సో 1 స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోయింది కాబట్టి ఐ విల్ ఇగ్నోర్ 1. సో 1 పోయిందంటే ఏంటి 4, ఓకేనా, 4th ఆప్షన్ అనేది పోయింది. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఇంకొకలా ఆన్సర్ చేసే చూపిస్తారు చూడండి. సో అద్భుతంగా యూపీఎస్సీ అనేది మనం కొద్దిగా తెలివి ఉన్నా కానీ ఆన్సర్ చేసేవచ్చు. ఎలాగంటే సో ఈజియెస్ట్ ఆన్సరింగ్ మెథడ్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కాబట్టి నేను డీటెయిలింగ్ ఇస్తున్నాను. ఈజియెస్ట్ మెథడ్ చెప్తా చూడండి. ఒకవేళ నేను ఫస్ట్ స్టేట్మెంట్ చదువుతున్నాను, నాకు మిగతా 3 తెలియదు. ఐవీసీలో వీట్ ఉందా, బార్లే ఉందా, రైస్ ఉందా తెలియదు. సో ఇగ్నోర్ చేయండి. అలాగే నాకు పాకిస్తాన్లో దొరికిందా, ఇండియాలో దొరికిందా కూడా నాకు ఎవిడెన్సెస్ తెలియదు. కానీ నాకు ఒకటి తెలుసు, మెచ్యూర్ హరప్పన్ తెలుసు, అలాగే ఎర్లీ హరప్పన్ తెలుసు, అలాగే నాకు లేట్ హరప్పన్ సివిలైజేషన్ తెలుసు. వాటి యొక్క కాలం తెలుసు. కాలం తెలుసు అంటే ఖచ్చితంగా ఏంటంటే 1900 and 1300 వరకు లేట్ సివిలైజేషన్ అని తెలుసు. అంటే ఏంటి ఈ ఆప్షన్ స్టేట్మెంట్ గాన్ రాంగ్. సో అది రాంగ్ అంటే దాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేసేయాలి. సో మిగతా స్టేట్మెంట్ చదవడానికి ముందు సో 1ని ఎలిమినేట్ చేసేసి అంటే మిగతా స్టేట్మెంట్ చదవాల్సిన అవసరం 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఇదే నాన్న యూపీఎస్సీలో ఉండే అద్భుతం. ప్రతిసారి ప్రతి ఒక్కటి తెలియాల్సిన అవసరంలా, కానీ ప్రతిసారి ప్రతి ఒక్కటి తెలియాల్సిన అవసరం కూడా ఉంటుంది. క్వశ్చన్స్ అనేది అన్నీ స్టాండర్డ్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చాకచక్యంగా అనేది మీరు ఆన్సర్ చేయాలి. సో మీకు అర్థమైందా? సో మనకి అందుకే పూర్తిగా తెలిసిన వాళ్ళు సెలెక్ట్ అవుతారు, సగం చదివినా సెలెక్ట్ అవుతారు. సో అందుకని మీ ఎఫర్ట్స్ అనేది ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. సో యూ నీడ్ టు కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ యూపీఎస్సీ. అందుకనే యూపీఎస్సీని 50% లక్ అండ్ 50% హార్డ్ వర్క్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సో ఇక్కడ సంథింగ్ అబౌట్ మొహెంజోదారో. సో స్టేట్మెంట్ అనేది చూద్దాం.
At Mohenjo-daro, the entire settlement was fortified and sections within the town were also separated by walls. సన్ రైడ్, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహంజదారోలు అంట మొత్తం అంతా కూడా ఏంటంటే ఫోర్టిఫై చేశారు, కోట అనేది కట్టి ఉన్నారు. తర్వాత ఏంటంటే సన్ డ్రైడ్ బ్రిక్స్, బేక్డ్ బ్రిక్స్ అనేది స్టాండర్డైజ్డ్ రేషియోలో ఉపయోగించి హరప్పన్ సెటిల్మెంట్స్ అంతా కూడా ఏంటంటే కట్టడాలు కట్టడం అనేది జరిగింది. అలాగే లోవర్ టౌన్స్ ఆఫ్ హరప్పన్ సిటీస్, అంటే సిటీలో ఉంటున్న తక్కువ అంటే హయ్యర్ టౌన్ ఒకటి ఉంటుంది, లోవర్ టౌన్ ఒకటి ఉంటుంది. సో హై ఎత్తులో కొంత టౌన్ ఉంటుంది, లోలో కూడా ఒక టౌన్ ఉంటుంది. సో ఈ లోవర్ హరప్పన్ టౌన్స్ అంతా కూడా తీసుకున్నామంటే రోడ్స్ అండ్ స్ట్రీట్స్ వేర్ లైడ్ అవుట్ లాంగ్ విత్ గ్రిడ్ ప్యాటర్న్. అంటే ఏం లేదు, ఈ యొక్క హరప్పన్ సివిలైజేషన్ కాలం నాటి రోడ్లంతా కూడా పర్ఫెక్ట్గా గ్రిడ్ ప్యాటర్న్లో అంటే ఏంటంటే సో ఈ విధంగా అంటే మనకి ఎలాగైతే ఇలా పర్ఫెక్ట్ గ్రిడ్స్ ఏవైతే ఉంటాయో సో ఈ విధంగా గ్రిడ్ ప్యాటర్న్లో అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇంటర్సెక్టింగ్ అట్ రైట్ యాంగిల్, అంటే ఒక స్ట్రీట్కి ఇంకో స్ట్రీట్కి పర్ఫెక్ట్ రైట్ యాంగిల్లో అనేది మనకి మీట్ అవుతుంది అనేది చెప్పున్నారు. సో ఇది ఏంటంటే జనరల్గా అంటే మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని చెప్పున్నారు. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ నుంచి వస్తాను చూడండి. సో మనకి హరప్పన్ సిటీస్ అంతా కూడా జనరల్గా మనం తీసుకున్నాము అంటే హరప్పన్ సిటీస్ అనేది ఎలా కట్టడాలు కట్టున్నారు. సో ఏదైనా మనం తీసుకున్నాము అంటే కట్టడాలు అనేది అక్కడ అంతా కూడా ఏంటంటే పర్ఫెక్ట్ ఇంటర్సెక్టింగ్ అట్ రైట్ యాంగిల్. సో చూడండి ఇలా పర్ఫెక్ట్గా అనేది ఒక సిటీ అనేది డెవలప్మెంట్ అనేది అద్భుతంగా అనేది రైట్ యాంగిల్స్తో కట్ చేసే విధంగా గ్రిడ్ ప్యాటర్న్లోనే కట్టడాలు అనేది కట్టున్నారు. ఇది ఎవరికైనా తెలుసు, చిన్నపిల్లోడికి అడిగినా కానీ బాగా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన పిల్లలకి సో వాళ్ళు చెప్పగలరు. సో మొత్తానికి ఏంటి థర్డ్ స్టేట్మెంట్ రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ రైట్ అనేది నేను చదివి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక అద్భుతం చెప్తా చూడండి. నాకు ఇక్కడ ఉన్న ఆప్షన్లో 4 థర్డ్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్ని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? నో యూస్. దిస్ ఇస్ ద ట్విస్ట్ ఇన్ యూపీఎస్సీ క్వశ్చన్స్. సో అంటే ఏంటి, కొన్ని ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే అన్నిట్లో ఆప్షన్ ఉంటుంది, అలాంటప్పుడు ఆప్షన్ చదవకండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ దట్ ఆప్షన్. సో చెప్పా కదా, సో ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది. బిగినర్స్ కోసమే ఈ వీడియోస్ అనేది మేక్ చేస్తాం. సో ప్రతి ఒక్క క్వశ్చన్లో ఎక్కడెక్కడ ట్విస్ట్ ఉందో మీరు తెలుసుకోగలరు. సో ఇక్కడ ఏంటి మనకి, సో ఈ థర్డ్ ఆప్షన్ నేను తెలుసో తెలియకో నాకు అవసరమే లేదు, చదవాల్సిన అవసరం లేదు. ఎందుకని ఆప్షన్స్లో అన్నిట్లో ఉంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సరే. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, 1 and 2 స్టేట్మెంట్స్. 1 and 2 స్టేట్మెంట్స్లో ఏది రైటు ఏది రాంగు అనేది మనకి తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనకి ఆ 2 స్టేట్మెంట్లో ఒకటి కరెక్ట్ కావాలి అన్నప్పుడు సో ఒకసారిగా అబ్జర్వ్ చేయండి. ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గెస్ చేయడం అనేది కొద్దిగా కఠినమైన విషయమే. బట్ ఇంకొకటి చెప్తా చూడండి. సన్ డ్రైడ్ బ్రిక్స్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ రేషియో ఓకేనా వేర్ యూజ్డ్ ఇన్ ద హరప్పన్ సెటిల్మెంట్. నాకు సెకండ్ స్టేట్మెంట్ తెలుసు, సన్ డ్రైడ్ అండ్ బేక్డ్ బ్రిక్స్. సో ఇటుకరాళ్ళతోనే రెడ్ కలర్, అలాగే ఇటుకరాళ్ళతోనే హరప్పన్ స్ట్రక్చర్స్ అంతా కూడా కట్టడాలు కట్టున్నారు. ఇది కూడా మనం పాయింట్లో చదువుకుంటాం డైరెక్ట్ స్టేట్మెంట్. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ వెరీ రైట్ ఆన్సర్. 2 స్టేట్మెంట్ రైట్ అయినప్పుడు నాకు 1 తప్పు అయిపోతుంది, 3 తప్పు అయిపోతుంది. అలాంటప్పుడు నా ఆప్షన్ either 2 or 4, ఆ రెండిట్లో ఒకటే ఆప్షన్ ఉంటుంది. అది ఏదో నేను కనుక్కోవాల్సిన నెసెసిటీ అయితే ఇప్పుడు నాకు ఉంది. సో ఇది కనుక్కోవడానికి శతవిధాలా నేను ప్రయత్నం అనేది చేయాల్సి ఉంది. సో లెట్ మీ ట్రై ఫర్ ద ఆన్సర్. సో ఇప్పుడు ప్రయత్నం చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మహంజోదారో ఎంటైర్ స్టేట్మెంట్. సో ఇక్కడ క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే ఎంటైర్ సెటిల్మెంట్ అన్నప్పుడే పప్పులో కాలేశారు. సో జనరల్గా మహంజోదారో ఈజ్ ఫార్టిఫైడ్ అంటే స్టేట్మెంట్ రైట్. ఎందుకంటే మహంజోదారో అనేది హరప్పన్ సివిలైజేషన్ కాలం నాటి ఒక వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ డెవలప్డ్ సిటీ. అలాగే ఈ సిటీలో ఏంటంటే 2 సెటిల్మెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే హయ్యర్ సెటిల్మెంట్ ఒకటి ఉంది, అలాగే లోవర్ సెటిల్మెంట్ అనేది ఉంది. అంటే ఏంటంటే మొహంజోదారోలో వచ్చేసి హయ్యర్ టౌన్ లోవర్ టౌన్ అన్నటువంటి విధంగా 2 అనేది ఉంది. అంటే ఏంటి, సో హయ్యర్ టౌన్ మనం ఏమంటామంటే సిటాడల్. మనం సిటాడల్ అంటే ముఖ్యంగా రిచ్ పర్సన్స్ వీళ్ళంతా కూడా ఏంటంటే ఆ సిటాడల్లో అనేది ఎక్కువగా అనేది ఉన్నవారు. సో అలాగే సిటాడల్ తీసుకున్న లోవర్ టౌన్ తీసుకున్నా కానీ 2 కూడా ఏంటంటే మంచిగా ఫోర్టిఫై అనేది చేస్తున్నారు. ఓకేనా, ఫోర్టిఫై అనేది చేస్తున్నారు. ఫోర్టిఫై అంటే కోటలాగా అనేది వాల్స్ గోడలన్నీ కూడా కట్టడం అనేది జరిగింది. సో అంటే ఎంటైర్ సెటిల్మెంట్ అనేది మాత్రం కట్టడాలు కట్టలేదు. సో అంటే ఏంటి, సో ఫోర్టిఫై చేశారు కానీ పూర్తిగా సిటీ అనేది ఫోర్టిఫై చేయలేదు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీ కాబట్టి ఈ పూర్తి సిటీ అనేది ఫోర్టిఫై చేయడం అనేది చేయలేదు. సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే చాలామంది గెస్ చేయడం మిస్టేక్ చేస్తారు. అందుకనే ఇవి మనం క్వశ్చన్స్లోనే నేర్చుకోగలం. స్టేట్మెంట్గా చదివితే గుర్తించలేరు, క్వశ్చన్గా చదివితేనే గుర్తుంటుంది. సో ఇక్కడ చూడండి, ఫోర్టిఫై చేశారే కానీ పూర్తిగా ఫోర్టిఫై చేయలేదు. సో ఇక్కడ ఎంటైర్ అనే స్టేట్మెంట్ ఉపయోగించకపోతే ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఎంటైర్ అనే ఒక పదం వల్ల ఈ మొత్తం స్టేట్మెంట్ రాంగ్. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఏంటి, సో ఇక్కడ 1 అనేది రాంగ్ అన్నప్పుడు సో ఇక్కడ 4 కూడా పోతుంది. ఆన్సర్ ఏంటి 2. మై ఆన్సర్ 2 ఇస్ ద రైట్ ఆప్షన్. అంటే ఏంటి 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో ఇప్పుడు ఇంకొక టిప్స్ చెప్తా చూడండి. సార్ అంటే అన్ని ప్రాంతాలని ఎంటైర్ సిటీ అంతా కోటలు కట్టలేదు కదా, మరి ఏ ప్రాంతానికి
వాళ్ళు ఎంటైర్ సెటిల్మెంట్కి వచ్చేసి ఫోర్టిఫై చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎంటైర్ సెటిల్మెంట్ని ఉపయోగించాలంటే మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ధోలవీరా, ఓకేనా, ధోలవీరా కానీ లోథల్ కానీ, ధోలవీరా మరియు లోథల్ ఈ రెండింటికి మాత్రం అడిగారు అంటే, సో గుజరాత్లో ఉన్నాయి ఇవన్నీ కూడా, ఈ గుజరాత్లో ఉంటున్న ధోలవీరా, లోథల్ ఈ రెండు సిటీస్ని మాత్రం ఎంటైర్ సెటిల్మెంట్ అనేది ఫోర్టిఫై చేశారు. మిగతా అదంతా కూడా పార్షియల్ ఫోర్టిఫికేషన్ చేశారు. ఫోర్టిఫికేషన్ మీరు చదువుతారే కానీ ఎంటైర్ అనేది గుర్తించడం మర్చిపోతుంటారు. వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ మెనీ స్టూడెంట్స్ మేక్ మిస్టేక్. సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్లో క్లారిటీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ చర్ట్? సో చర్ట్ అంటే ఏంటి, దాని యొక్క ముఖ్యత్వం అనేది ఏంటి? సో ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చర్ట్ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి, తర్వాత దాని ముఖ్యత్వం అనేది తెలుసు. సో ఇక్కడ చర్ట్ అంటే ఏంటంటే ఇది ఒక సెడిమెంటరీ రాక్ నాన్న, ఓకేనా. సో ఇది ఏంటి, సెడిమెంటరీ రాక్. సో ఇది రాక్ అనేది మనకు తెలిసిందంటేనే చాలా వరకు సగం ఆన్సర్ డన్ అయినట్టే, ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మనము తీసుకుంటున్నాము అంటే క్వశ్చన్లో మనం క్వశ్చన్ని చదవాలి. సో ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ రేటెడ్ ప్రిసైజ్ వెయిట్స్ అంటే వెయిట్ సిస్టమ్కి చర్ట్ని ఉపయోగిస్తారా? నాకు దేనికి ఉపయోగిస్తారో ఆన్సర్ తెలియదు, కానీ సెడిమెంటరీ రాక్ అని మాత్రం, చర్ట్ అనేది ఒక రాక్ వెరైటీ అని తెలుసు. అలాంటప్పుడు ఏంటంటే సో వెయిట్స్లో ఉపయోగిస్తారా? ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సీల్ అండ్ సీలింగ్స్. సో సీల్స్ అంటే మనకి రాయితో సీల్స్ చేయగలరా? చాలా కష్టమైన విషయం కదా, సో కొద్దిగా కఠినమైనది. తర్వాత షార్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడైనా మనము రాళ్ళ మీద రాయగలమా? సో దట్ ఆల్సో క్వశ్చనబుల్ కంటెంట్. సో ఇక్కడంటే మోస్ట్ వ్యాలిడేట్ ఆన్సర్, నాకు తెలియకుండానే ఆన్సర్ చేస్తున్నా దీన్ని. తర్వాత చర్ట్ వాస్ ఏ మెటీరియల్ మేడ్ ఆఫ్ గ్రౌండ్ శాండ్ సిలికా మిక్స్డ్ విత్ కలర్ అండ్ గమ్ అండ్ ఫైర్డ్ ఇన్ లిటిల్ పాట్స్. సో సింపుల్ థింగ్ చెప్తాను, చర్ట్ అనేది ఏంటి, నేను సెడిమెంటరీ రాక్ అని తెలుసు అంటున్నాను. సో అది ఒక రాక్ అనే విషయం, నాకు రాయి అనే విషయం తెలిస్తే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ అదే మనం మెటీరియల్గా తయారు చేసేది కదా కదా. చర్ట్ అనేది ఒక సెడిమెంటరీ రాక్ అంటే స్టేట్మెంట్ 4 గన్. సో ఇప్పుడు నాకు మోస్ట్ వ్యాలిడ్ ఆన్సర్ ఏమవుతుంది, 1A. ఎందుకంటే ఒక రాయిని మనం వెయిట్స్గా యూజ్ చేయొచ్చు కానీ సీల్స్గా గాను అలాగే రాయడానికి అనేది మనం వాటి మీద ఉపయోగించాం. సో అంటే ఏంటి, ఆప్షన్ 2, 3, 4 అనేది పోతుంది. నా ఆన్సర్ అనేది ఆప్షన్ 1. సో ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తా చూడండి, చర్ట్ అంటే ఏంటి. సో యాక్చువల్గా చర్ట్ అంటే ఒక రాక్ స్టోన్స్ అండి. సో ఇవన్నీ ఎందుకంటే ఎక్స్చేంజ్కి, వాళ్ళు వ్యాపారం చేయడానికి, ఓకేనా. మనము మీకు ఇంకా గుర్తుందో లేదో, గ్రామ స్థాయిలో ఫిష్ కానీ ఇవన్నీ కానీ అమ్ముతున్న విలేజ్లో ఉమెన్స్ అంతా కూడా వెయిట్ ఇనుముతో పాటు కొన్నిసార్లు రాళ్ళు పెడుతుంటారు. సో అలాంటిది ఇది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే క్యూబికల్ ఫామ్లో ఉంటుంది, ఓకేనా. ఇది ఒక స్టోను, ఇది క్యూబికల్ ఫామ్స్లో, ఓకే. సెడిమెంటరీ స్టోన్ కాబట్టి క్యూబికల్ ఫామ్లో అనేది వాళ్ళు ఫామ్ చేసుకుంటారు. అలాగే ఏంటంటే వాటి మీద ఏ మార్కింగ్ కూడా ఉండదు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే వెయిట్స్గా, ఓకేనా, వెయిట్స్గా మెషర్ చేయడానికి యూస్ చేస్తుంటారు. అలాగే ఆ వెయిట్స్ అనేది ఏంటంటే సో ఎప్పుడు కూడా బైనరీ సిస్టంలో అనేది మెషర్ చేస్తుంటారు. అంటే 1, 2 అలాగే 4, 8, 16 అండ్ 32 అండ్ సో ఆన్ 12, 800 అంతవరకు ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఈ డొనామినేషన్స్ అంతా కూడా, లోవర్ డినామినేషన్స్ అంతా కూడా బైనరీలో వేస్తారు, హయ్యర్ డినామినేషన్స్ అంతా కూడా ఏంటంటే డెసిమల్ ఫామ్స్లో అనేది వాళ్ళు వేస్తుంటారు. సో ఇది వారు ఫాలో అయ్యే సిస్టమ్. సో అలాంటిదే ఈ యొక్క చర్ట్ రాక్తో అనేది బరువు మెషర్ చేయడానికి అనేది ఉపయోగిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ చర్ట్లో చిన్న రకమైన రాళ్ళు కూడా ఉంటాయి. సో వాటిని ఏంటంటే ముఖ్యంగా జ్యువెలరీ, ఓకేనా, జ్యువెలరీ ఏదైతే ఉంటుందో వాటిని మెషర్ బరువుని కొలవడానికి, బీడ్స్ని వాటి బరువుని కొలవడానికి అనేది ఇలాంటి రాక్స్ అనే చర్ట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అనేది వాళ్ళు ఉపయోగించేవారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలంలో. మరి సీల్స్ మరియు సీలింగ్స్ అంతా కూడా వేటితో తయారీ చేస్తారు అనేది మనకి డౌట్ వస్తుంది కదా. సో ఎప్పుడైనా కానీ హరప్పన్ కాలం నాటి సీల్స్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే స్టియాటైట్, ఒక స్టోన్, అది కూడా స్టోనే కాకపోతే స్టియాటైట్, ఓకేనా, స్టియాటైట్ రకమైన స్టోన్స్తోనే వారు సీల్స్ అనేది చాలా వరకు తయారీ అనేది చేస్తున్నారు. అలాగే మాత్రమే కాకుండా వాటి మీద ఏంటంటే అనిమల్ కానీ ఇలా స్క్రిప్ట్. సో ఇక్కడ అద్భుతమైన టాపిక్లో మీకు ఆన్సర్ అవుతుంది. సో ఇది ఏంటంటే చర్ట్ స్టోన్ మీద ఏవి ఉండవు, కానీ స్టియాటైట్ వీటి మీద అంటే సీల్స్ పైన అనిమల్ బొమ్మలు కానీ ఇంకా వేరే వేరే స్క్రిప్ట్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇంతవరకు ఆ స్క్రిప్ట్ ఏంటో మనమే కనుక్కోలేదు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సో తర్వాత మనము సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద షార్ట్ స్క్రిప్ట్స్ అనేది వాళ్ళు చర్ట్స్ మీద అనేది రాయరు. సో ఇలాగే ఏంటంటే స్క్రిప్ట్ అనేది వాళ్ళకి ఎక్కువగా అనేది రాతపూర్వకంగా అనేది ఇంకా డెసిఫర్ చేయకుండా కూడా చేయరు. తర్వాత ఏంటంటే ఇక్కడ పాట్స్లో అనేది వీరు డిఫరెంట్ టైప్గా అనేది ఈ యొక్క సిలికా, శాండ్ ఇవన్నీ మిక్స్ చేసి అనేది గమ్ తయారీ చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఏ సో కాల్డ్ చర్ట్. అది ఏంటంటే ఫైన్ ఎన్స్ అంటారు, 5 ఎన్స్ అంటారు. సో ఇదేంటే మెటీరియల్ వీటిన్నిటిని బర్న్ చేసి తయారీ అనేది చేస్తారు. ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే మీకు ఆన్సర్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది మీకు డీటెయిల్గా అనేది అర్థమవుతుంది. సో చూడండి, క్లాసెస్ లాగండి ఇది. సో అంటే ఏంటంటే క్వశ్చన్ స్టడీ కాదు, క్వశ్చన్ ద్వారా మీరు చాలా నాలెడ్జ్ అనేది
నేర్చుకుంటూ ఉంటారు. సో తర్వాత మనము నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఆర్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ జాన్ మార్షల్. జాన్ మార్షల్ అనే వ్యక్తి మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఏమేమి కాంట్రిబ్యూట్ చేశారు, అతను చేసిన గొప్ప విషయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో చూడండి, సో ఈ క్వశ్చన్ అనేది మనకి ఖచ్చితంగా ఫ్యాక్ట్ తెలుసుంటేనే ఆన్సర్ చేయగలం. సో చూడండి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. సో గుర్తుపెట్టుకోండి, జాన్ మార్షల్ అనేవారు సో మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్గా అనేది వచ్చారు. సో 1924లో వచ్చారు. వీరు ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ప్రపంచానికి పరిచయం అనేది చేశారు. సో ఇవన్నీ ఓకే, కాకపోతే మన ఇండియన్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఈయనైతే కాదండి. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగం. ఎవరతను? అలెగ్జాండర్. ఓకేనా, అలెగ్జాండర్ కన్నింగం. సో ఇతన్నే మనం ఏమంటామంటే సో ఫాదర్ ఆఫ్ ఇండియన్. ఓకేనా, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు. సో యాక్చువల్గా ఇతను ఏంటంటే సో ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా అనేది ఉన్నారు. సో అందుకనే మనం ఏంటంటే అలెగ్జాండర్ కన్నింగం అనేది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అనేది అంటుంటాం. ఓకేనా, మిడ్ 19th century ఆ కాలం నుంచే ఏంటంటే సో హీ స్టార్టెడ్ ఎక్స్కవేటింగ్, అంటే మన యొక్క ఇండియన్ హిస్టరీని అలాగే వాటిని కూడా స్టడీ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా 6th century BC అలాంటి స్టడీస్ అనేది తను చేశారు. సో అతని గురించి ఎక్కువ డీటెయిల్స్ వద్దు, జస్ట్ మనం తెలుసుకుందాం చాలు. సో ఫస్ట్ స్టేట్మెంట్ పోయింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ పోగానే మనకి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4 ఎలిమినేట్ కదా. సో ఆప్షన్ 2 and 3 అంటే నాకు 2 అనేది కరెక్ట్ అని తెలుసు. నేను 2 చదవను, నాకు చదవాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా నేను థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆరంగా చూస్తే చాలు. దిస్ ఈజ్ యూపీఎస్సీ నాన్న. సో తెలివి ఉంటే మనము ఒక ఆప్షన్ చదవకుండానే ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, నేను 2 ఆప్షన్ చదవను, డైరెక్ట్గా 2 అనేది ఎందుకని 2 స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలుసు, ఎందుకంటే రెండిట్లో 2 ఉంది కాబట్టి. ఇప్పుడు థర్డ్ కరెక్ట్ ఆరంగా తెలిసి నా ఆన్సర్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, he introduced a military precision practice of archaeology and highlighted the necessity of following stratigraphy and the mound of excavating the site. సో ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో స్ట్రాటిగ్రఫీ అంటే లేయర్ బై లేయర్ అంటే వెర్టికల్గా వాళ్ళు స్టడీ చేసుకుంటూ పోతారు, ఒక లేయర్ తర్వాత అది స్ట్రాటిగ్రఫీ. ఇది యాక్చువల్గా ఏంటంటే మన జాన్ మార్షల్ మన ఇండియాలోకి రావడానికి ముందు మనము స్ట్రాటిగ్రఫీ అనేది ఫాలో అయ్యేవాళ్ళం. జాన్ మార్షల్ అని వచ్చేసి ఇలాంటివంతా వద్దు, మనము హారిజంటల్ యూనిట్స్గా, ఓకేనా, రెగ్యులర్ హారిజాంటల్ యూనిట్స్గా అనేది స్టడీ చేస్తామనేది ఇంట్రడ్యూస్ చేశారు మన యొక్క సో కాల్డ్ జాన్ మార్షల్. అంటే ఏంటి, జాన్ మార్షల్ వచ్చేసి ఇండియాలో వచ్చేసి స్ట్రాటిగ్రఫీ ఎక్స్కవేషన్స్ని మినహాయించి అంతకుముందు ఫాలో అవుతూ ఉండేవారు. ఆ స్ట్రాటిగ్రఫీకి అనేది ఇగ్నోర్ చేసి మనం హారిజంటల్గానే ఎక్స్కవేట్ చేస్తామనేది చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని అలాగే చాలా వరకు అంటే మెసొపటోమియా అంటే ఐవిసి అనేది మెసొపటోమియన్ సివిలైజేషన్కి ప్యారల్గా ఉండింది అనేది కనుగొన్నారు. అలాగే అతను ఒక ప్రొఫెషనల్ ఆర్కియాలజిస్ట్, మన ఇండియాలో వర్క్ చేసిన దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అవర్ ఎక్స్పర్ట్. సో అంటే ఏంటి, ఇతను హారిజంటల్ ఫాలో అయ్యాడంటే స్ట్రాటిగ్రఫీ అనేది ఫాలో కానట్టే కదా. అంటే ఏంటి, ఈ స్టేట్మెంట్ రాంగ్. సో 3 రాంగ్ అయ్యింది అంటే నా ఆన్సర్ ఏంటి 2. దట్ ఈస్ ద బ్యూటీ. సో సింపుల్ కదా, కాకపోతే కొద్దిగా కష్టమేనండి. అతను హారిజంటల్ ఫాలో అయ్యాడా స్ట్రాటిగ్రఫీ ఫాలో అయ్యాడా అనేది కనుక్కోవడం కష్టం. కానీ యూపీఎస్సీ లెవెల్లో ఉంటే ఇవంతా ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్టాండర్డ్ అనేది మీకు పక్కా. సో ఇదండి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో హారిజంటల్ ఏంటి, తర్వాత ఏంటి అనేది. సో ఇదండి. సో ఇక్కడ 2 ఆప్షన్ నేను చదవలేదు, కానీ 2 ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేస్తున్నా కదా. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఏ సో కాల్డ్ యూపీఎస్సీ. సో ఎలిమినేట్ చేస్తే కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. సో గైస్, స్టూడెంట్స్, దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా అద్భుతమైన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తున్నాము. సో తప్పకుండా ఇలాంటి ఒక కోర్స్ అనేది మీరు పొందగలరు, ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్ అనేది క్వాలిటేటివ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు స్టాండర్డ్ అర్థమవుతుందా? సింపుల్ థింగ్, మీరు చదివితే సరిపోదు, చదివిన దాన్ని మీరు ప్రాక్టీస్ సెట్స్ అనేది చూడాలి. సో రెగ్యులర్గా రోజు మీకోసం నేను ఎన్సీఆర్టీ ప్రాక్టీస్ సెట్స్ అందిస్తూ ఉన్నాను కాబట్టి తప్పక ఇది ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. మన వీడియో నచ్చిందంటే కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఖచ్చితంగా సాధించగలరండి. ఎంత కష్టమైనా కానీ ఛేదించడానికి మీలో పవర్ ఉంది, మీలో టాలెంట్ ఉంది, మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది. కాకపోతే మీరు దాన్ని గుర్తించాలి అంతే. ఓకే గైస్, దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బై బై, టేక్ కేర్.